హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీకు చెప్పినట్టే లాస్ట్ వీడియోలో ఫారినర్స్ స్ట్రీట్ షాపింగ్ చేసే ప్లేస్ ఇదే. వీడియో లాస్ట్ వరకు చూడండి, చాలా మంది ఫారినర్స్ ఈ వీడియోలో మీకు కనిపిస్తూ ఉంటారు. ఇక్కడ వీడియో తీయటానికి అసలు అలౌవే లేదు, కానీ నేను పర్మిషన్ తీసుకొని వీడియో తీస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ ఫారినర్స్ ఉంటారు, వాళ్ళు వీడియోస్ అలౌ చేయరు. ఇక్కడ ఏదైనా షాపింగ్ చేద్దామన్నా అలౌ లేదు, ఓన్లీ ఫారినర్స్కి అంట అలౌ షాప్స్లో. అందుకని ఇక్కడ ఎందుకంటే ఆపింది, ఇక్కడ నుండి అన్న కొంచెం చూద్దామని షాప్స్ దూరం నుండి, అందుకని ఇక్కడ ఆపాను. డ్రింక్ బ్రేక్ తీసుకున్నాము ఇప్పుడే, అందుకని స్టార్ట్ అవుతున్నాము. అయిపోయింది డ్రింక్ బ్రేక్, ఎక్కువసేపు ఉండకూడదు ఇక్కడ. ఫారినర్స్ కాకుండా వేరే వాళ్ళు ఎవరైనా కొంచెం డిఫరెంట్గా చూస్తారు. ఇక్కడ ఎక్కువసేపు ఉన్నా కూడా డేంజర్ అంటే అదేదో జరిగిపోదు. ఎందుకంటే వాళ్ళు కొంచెం ఎంజాయ్ చేయడానికి వస్తారు కదా ఫారినర్స్. అందులో మనం వాళ్ళ ఏరియా, ఇది అంతా వాళ్ళ ఏరియా, మనం వెళ్తే కొంచెం వాళ్ళు డిస్టర్బెన్స్గా ఫీల్ అవుతారు. అందుకని ఎక్కువసేపు ఉండకూడదని పర్మిషన్ గవర్నమెంట్ ఇచ్చింది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే మరి గోవాలో కొన్ని బీచెస్కి ఓన్లీ ఫారినర్స్ అలౌ, మరి వేరే వాళ్ళు అలౌ లేదు. అట్లా ఎగ్జాంపుల్ పాండిచ్చేరిలో కూడా ఇట్లా దీన్ని మీకు లెఫ్ట్లో చూస్తున్నట్టయితే మొత్తం రిసార్ట్లు, మొత్తం ఫుడ్, రెస్టారెంట్ మొత్తం అయ్యాయి. పబ్స్ కూడా బయట పెడతారు, కానీ ఎక్కువ శాతం వాళ్ళు రిసార్ట్స్ ఉంటాయి కదా, దానిలోనే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు లోపలికి వెళ్ళడానికి. బయట ఎక్కువ రారు ఫారినర్స్. ఇంకా అయిపోయింది ఫారినర్ షాపింగ్ స్ట్రీట్. ఇవన్నీ మన ఇష్టం, ఎక్కడైనా ఆగొచ్చు, ఇది ప్రతి ప్రాబ్లం లేదు. మనకు ఎదురు కనపడేది హైవే. ఇంకా ఇక్కడ నుండి రైట్కి వెళ్ళాలి. రైట్కి వెళ్తే ఇంకా మొత్తం పాండిచ్చేరి సిటీ. కొంచెం ఇది పాండిచ్చేరి అవుట్స్కట్స్లో ఉండింది. ఇంకా స్ట్రైట్, మొత్తం స్ట్రైట్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.